రాబో రోజుల్లో పెన్షనర్స్ కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ కర్నూలులో జరిగింది. ఏపీ పెన్షనర్స్ సంఘంలో గత 2 సంవత్సరాల కిందట జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యంను ఎన్నుకోవడం జరిగిందని, ఆనాటి నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పెన్షనర్స్ కి అధ్యక్షత వహిస్తూ ముందుకు వెళ్తున్నానని మీడియాతో తెలియజేశారు. కర్నూలు నగరంలోని ఏపీ పెన్షనర్స్ జిల్లా కార్యాలయం నందు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మార్చి 14వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 48వ వార్షికోత్సవ కార్యక్రమం మరియు జనరల్ బాడీ మీటింగ్ ఎలక్షన్స్ జరిగాయని, అందులో మన కర్నూలు నుండి కరీంనగర్ సహా అధ్యక్షులుగా ఎన్నుకోవడం, అలాగే మొత్తం 26 జిల్లాల మధ్యన సర్వీస్ మెచ్చి 3rd ప్రైజ్ కింద మెమంటోలు ఇచ్చి సత్కరించారని తెలియజేశారు. అలాగే రాబో రోజుల్లో పెన్షనర్స్ కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. 80 సంవత్సరాలలోపు ఉన్న వారికి 15% అడిషనల్ ప్రాంతం పెన్షన్ ఇచ్చారు. మరి దయచేసి మీరు కూడా మాకు 65 ఇయర్స్ దాటిన వారికి అడిషనల్ ప్రాంతం పెన్షన్ ఇవ్వాలని కోరగా, వారు నీకేం బేసిస్ ఉంది అట్లా అని చెప్పారంటే, అయ్యా వివి గిరి గారి అమ్మాయి మోహిని గిరి గారు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వాడు మన లైఫ్ స్పాన్ 63 ఇయర్స్ అని చెప్పారు. కాబట్టి మీరు 65 ఇయర్స్ నుండి ఇవ్వాలంటే కరీం సాబ్ ఆ బయటికి కడవ మత్ ఐడి అని చెప్పి ఆయన గురించి చెప్పి నేను డైరెక్టర్ ఆఫ్ పట్టుకుని తెప్పించుకొని నేను హెల్ప్ చేస్తాను అట్లా అని చెప్పారు. మరి తర్వాత నేను వారి ఇంటికి 2 సార్లు వెళ్ళి మరి కోరగా దానికి డిఏ కూడా ఇవ్వాలంటే, అవును సార్ డిఏ కూడా ఇవ్వాలని చెప్పాను. దాని మేరకే వారు పాపం 70 ఇయర్స్ నుండి 80 ఇయర్స్ వరకు 15%, 80+ వాళ్ళకి 25%, 85 వాళ్ళకి 35%. సుబ్రహ్మణ్యం, నేను రిటైర్డ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్. మన జిల్లా పెన్షన్ సంఘంలో ప్రభుత్వ ఏపీ స్టేట్ గవర్నమెంట్ జనరల్ పెన్షన్ సంఘంలో జిల్లా అధ్యక్షునిగా నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎలక్ట్ అయ్యాను. ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. మొన్న 14వ తేదీ మన రాష్ట్రంలో జరిగిన 48వ వార్షిక కార్యక్రమంలో జనరల్ బాడీ మీటింగ్ లో తర్వాత అక్కడ ఎలక్షన్ కూడా జరిగాయి. ఆ ఎలక్షన్ లో మన కర్నూలు తరఫున మన కరీం గారు సహాధ్యక్షుని ఎన్నుకున్నారు. తర్వాత మాకు కూడా ఇంకా కొన్ని పోస్టులు ఇస్తామన్నారు. కాబట్టి ఆ విధంగా జరిగిన తర్వాత మాకు స్టేట్ 26 జిల్లాల మధ్యలో మా సర్వీస్ కు మా డైరీలు యాడ్ ఇచ్చిన దానికి 3rd ప్రైజ్ లో 2 మొమెంటమ్స్ మాకు ఇచ్చారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ విషయం తెలుసుకుంటున్నాం. తర్వాత ఈ రోజు ఉన్న ఈ కార్యక్రమానికి చాలా మంది హాజరయ్యారు. అనే కార్యక్రమం జరుపుతున్నాము. మాకే కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు మాకే కాకుండా ఇతరులు కూడా 20 గారు కూడా సహాయం అందేటట్లు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా స్టేషన్ లో కూడా మేము సాధించుకున్న 2 డిఏలు కూడా మేము చేసిన కారణాలు ఫలితమే. అందులో మీ సహకారం కూడా చాలా ఉంది. ప్రెస్ వాళ్ళ సహకారంతో కూడా మా బలం నిరూపించే ప్రభుత్వానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి 2 డిఏలు ఇచ్చారు. అదే కూడా ఇచ్చేదానికి జివో ఎంఎస్ నంబర్ 2931 ఇచ్చారు. దాని ప్రకారంగా మాకు కొంతవరకు సంతృప్తికరంగా మాకు చాలా ఉన్నాయి రైతులు సాధించుకోవడానికి. దాన్ని కూడా సాధించుకుంటాయని చెప్పేసి ఈ పత్రికా మూలంగా చెప్తున్నాను. మీ సహకారం కూడా ప్రభుత్వం సాధించుకోవడానికి ఎంతో అవసరం అని చెప్పేసి సభ